ఏపీపీటీడీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా నంద్యాల ఆర్టీసీ డిపో నందు 2వ రోజు ఉద్యోగ సంఘాల నేతలు, కార్మికులు భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరూ విధులకు రెడ్ బ్యాడ్జీలు ధరించి డిపోల వద్ద గేట్ మీటింగ్లు మరియు ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని ఈ సందర్భంగా కార్మిక నేతలు హెచ్చరించారు. అనంతరం వారి డిమాండ్లను వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ నేతలు, సభ్యులు, ఉద్యోగులు హాజరయ్యారు. బస్ స్టాండ్లలో రకరకాల సమస్యలతో వేచి ఉన్న ప్రయాణికులు, ఎందుకంటే శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఒక బస్సు కెపాసిటీ 55-60 ఉంటుంది. అలాంటిది 100కు పైగా ప్రయాణికులు ఎక్కడం వల్ల కాలం చెల్లిన బస్సులతో ఈ వ్యవస్థను నడపడము చాలా ఇబ్బందికరం అని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సవివరంగా మేనేజ్మెంట్కు అసోసియేషన్ల పరంగా తెలియజేయడం జరిగింది. అయినా కానీ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇంతవరకు కూడా కొత్త బస్సులు అనేది ప్రవేశపెట్టకుండా ఇటు ప్రయాణికులు అటు సిబ్బంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నా ఎక్కడ కూడా ప్రయాణికులతో కానీ ఎక్కడే కానీ సత్సంబంధాలు కొనసాగిస్తూనే వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రయాణికులను ఈసడించుకుంటూ మాట్లాడుకోకుండా, ప్రభుత్వానికి చెడు పేరు రాకుండా సంస్థ సిబ్బంది గౌరవంగా నడుచుకోవడమే ఈ సంస్థ సిబ్బంది యొక్క ఔదార్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆర్టీసీలో పనిచేస్తున్న అన్ని డిపార్ట్మెంట్లో, ఆర్టీసీ కావద్దు, అన్ని చోట్ల పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది, స్కిల్లు, అన్స్కిల్లు ఇలాంటి వర్కర్లు ఎంతోమంది రెగ్యులర్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నా కానీ కూడా వాళ్ళు కాంట్రాక్టర్ ద్వారానో లేక ఇంకోటి ద్వారానో జీతాలు పొందుతూ సమాన పనికి సమాన వేతనం పొందకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి, కాబట్టి వారు పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానంగా పనిచేసేప్పుడు పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదిక ప్రకారం 10 సంవత్సరాలు పూర్తయిపోయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ఈ ఆర్టీసీలో గ్యారేజ్లో కూడా కాలం చెల్లిన బస్సులను రిపేర్ చేస్తే ఆ బస్సు కెపాసిటీకి మించి ఈరోజు 100 మంది ప్రయాణికులు తీసుకెళ్లి ఎక్కడన్నా ఫెయిల్ అయిపోతే మెకానికల్ పైన ఇస్తున్న పనిష్మెంట్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మొత్తము ఇప్పుడు 42,000 మంది కార్మికులు ఈ సంస్థలో పనిచేస్తూ ఉంటే వారి వెనకాల వాళ్ళ కుటుంబాలని కూడా ఏ ఇబ్బందులు పడతాయో మనం అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాల నుంచి సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వని చెప్పి కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతా ఉంటే ఈ రోజుకి కూడా వాళ్లకు పని చేయించుకుంటుంది తప్ప మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ సరైన వేతనం ఇవ్వకుండా, మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఈరోజే పెంచారు డీజిల్ పెట్రోలు. డీజిల్ పెంచినంత మాత్రాన అది అన్ని కుటుంబాల మీద పడుతుందనే విషయం ప్రభుత్వానికి తెలుసు. ఒక డీజిల్ రేటు పెరిగితే సామాన్యుడు జీవించడానికి కొనుక్కున్న సబ్బు, బియ్యము, ఉప్పు, కందిబేల మీద కూడా పన్ను పడుతుందనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి. ఊరికే డీజిల్ పెంచితే నాకేమైందిలే, డీజిల్ కొనడానికి కాదు. డీజిల్ కొనడం వల్ల ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరుగుతాయి. రేట్లు పెరగడం వల్ల అంగట్లో నిత్యావసర వరకు రేట్లు కూడా పెరుగుతాయి. కాబట్టి వీటన్నిటిని మనం అందరం కూడా ఆలోచన చేయాలి.